హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పీ సిబిటి ప్రిపరేషన్లో భాగంగా పార్ట్ బిలో డీజిల్ మెకానిక్ సంబంధించినటువంటి టాప్ 50 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ బిట్స్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్, ఎంకరేజ్ మై ఛానల్. ఈ వీడియోలో మనం డీజిల్ మెకానిక్ సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క వీడియోలో నేను 50 బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇచ్చినటువంటి 50 బిట్స్లలో మినిమం 10 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం 15 క్వశ్చన్స్ దాకా ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్గా రావడం జరుగుతుంది. సో ఈ వీడియోని నేను 3 to 4 వీక్స్ బ్యాకే పెడదామని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ 3 to 4 డేస్ ముందు ప్రొవైడ్ చేసినట్లయితే క్యాండిడేట్స్కి ఈ యొక్క వీడియో చూసినట్లయితే మినిమం 10 to 15 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ఎంతకాలం వెయిట్ చేయడం జరిగింది. అందుకే ఇంతకాలం కూడా నేను డీజిల్ మెకానిక్ సంబంధించి కానీ అదర్ స్ట్రీమ్ సంబంధించి కూడా ఎలాంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పెట్టలేదు. సో ఫస్ట్ అయితే డీజిల్ మెకానిక్ సంబంధించి గ్యాదర్ చేసి ఈ వీడియోలో నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చినట్లయితే ఇంజన్ డెవలప్స్ లెస్ పవర్ డ్యూ టు. సో ఇంజన్ అనేది లెస్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందట. సో ఎందుకంటే దీనిలో పవర్ అనేది తక్కువ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి క్వశ్చన్స్ అన్ని కూడా మనకు ఐటీఐ లెవెల్లోనే వస్తాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాల్సి ఉంటుంది. సో డిఫెక్టివ్ ఇగ్నిషన్ టైమింగ్ వల్ల కూడా మనకు పవర్ అనేది తక్కువ వస్తుంది. నెక్స్ట్ ఎక్సెసివ్ రిచ్ మిక్సర్. సో రిచ్ మిక్సర్ అంటే ఏం లేదు, పెట్రోల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నట్లయితే అది రిచ్ మిక్సరు, ఎయిర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నట్లయితే అది పూర్ మిక్సర్ అనడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు అంత కాదు, ఎందుకంటే ఎక్సెసివ్ అన్నారు కాబట్టి మనకు హై పవర్ రావాలి. సో ఇది కాదు. నెక్స్ట్ డిఫెక్టివ్ లూబ్రికేషన్ సిస్టమ్ వల్ల మనకి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ టూ టైట్ సిలిండర్ హెడ్. సో సిలిండర్ హెడ్ని టైట్గా ఫిట్ చేయడం వల్ల కూడా మనకి ఎలాంటి పవర్ లాస్ అనేది ఉండదు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద స్టార్టర్ మోటార్ ఇస్ డ్రివెన్ బై. స్టార్టర్ మోటార్ అనేది ఏ విధంగా పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది? త్రూ ఇంజన్కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది? త్రూ చైన్ డ్రైవ్, గేర్ డ్రైవ్, ఫ్లాట్ బెల్ట్ ఆర్ వీ బెల్ట్. బైక్స్లలో కానీ మనకు డీజిల్ ఇంజన్స్లలో కానీ గేర్ డ్రైవ్ అనేది మనకు ప్రిఫర్ చేస్తాం కాబట్టి గేర్ డ్రైవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ దాని యొక్క ఆప్షన్ వచ్చేసి బి, ఏ గ్లో ప్లగ్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇన్ ఏ కంప్రెషన్ డివైస్, డీకంప్రెషన్ డివైస్, ఫిటెడ్ ఇన్ ద ఇన్లెట్ ఫోల్, స్క్రూడ్ ఇన్ ద కంబషన్ ఛాంబర్. సో అసలు ఈ గ్లో ప్లగ్ అంటే ఏంటిదంటే ఇది ఒక డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కోల్డ్ ఏరియా. సో మన ఇంజన్ ఎప్పుడైతే కోల్డ్ ఏరియాలో ఉంటుందో ఇంజన్ని హీట్ చేయడానికి, రన్ చేయడానికి ఈ యొక్క గ్లో ప్లగ్ని యూజ్ చేస్తాం. సో ఇది ఇంజన్లోని కంబషన్ ఛాంబర్లో ఒక పార్ట్లో మనకి ఏ విధంగా ఇన్సర్ట్ అయి ఉంటుంది. ఇది డీజిల్ ఇంజన్లో ఉంటుంది. పెట్రోల్ ఇంజన్లో మనకు ఆల్రెడీ స్పార్క్ ప్లగ్ ఉంటుంది కాబట్టి మనం గ్లో ప్లగ్ని యూజ్ చేయం. బట్ ఇక్కడ మనకు డీజిల్ ఇంజన్లో ఇది డైలీ యూజ్ చేయరు. సో ఎక్కడైతే కోల్డ్ ఏరియాస్లో ఉంటాయో అక్కడ ఇంజన్ స్టార్ట్ కావడానికి ఈ గ్లో ప్లగ్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ యొక్క గ్లో ప్లగ్ ఏం చేస్తుందంటే మనకు దీంట్లో ఉన్నటువంటి ఎయిర్ని హీట్ చేస్తుంది. సో రిక్వైర్డ్ టెంపరేచర్కి హీట్ చేయడం ద్వారా ఇన్లెట్ నుంచి ఎయిర్ వచ్చిన తర్వాత ఎయిర్ని హీట్ చేస్తుంది. తర్వాత మన కంప్రెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి కంప్రెషన్ రాగానే ఇక్కడ నుంచి మనకు ఫ్యూయల్ అనేది రావడం జరుగుతుంది. ఫ్యూయల్ ఎయిర్ మిక్చర్ వల్ల మనకు ఫైరింగ్ అనేది జరిగిపోయి మనకు నెక్స్ట్ పవర్ స్ట్రోక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎక్కడ ఉంటుంది? స్క్రూడ్ ఇన్ ద కంబషన్ ఛాంబర్. సో ఫోర్త్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్. ఏ 4-stroke ఇంజన్ ప్రొడ్యూసెస్ 1 పవర్ స్ట్రోక్. సో 4-stroke ఇంజన్లో 2-stroke ఇంజన్స్ గురించి ఖచ్చితంగా 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. చాలా సింపుల్. సో 4-stroke ఇంజన్లో ఒక పవర్ స్ట్రోక్కి ఎన్ని రివల్యూషన్స్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ తిరుగుతుంది? 2 రివల్యూషన్స్, 4, 6, 8. సో మనకు ఉన్నటువంటి 4 strokesలలో స్ట్రోక్ ఇంజన్ ప్రొడ్యూసెస్ 1 పవర్ స్ట్రోక్ ఇన్ 2 రివల్యూషన్స్. 2 సార్లు క్రాంక్ షాఫ్ట్ తిరగడం వల్ల మనకు ఒక పవర్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. పవర్ స్ట్రోక్కి ముందు స్ట్రోక్ ఏంటిది? పవర్ స్ట్రోక్ తర్వాత స్ట్రోక్ ఏంటిది? సక్షన్ స్ట్రోక్ అంటే ముందు ఇంజన్ పిస్టన్ ఏ పొజిషన్లో ఉంటుంది? అలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నారు. ఇన్ అన్ ఇంజన్ స్ట్రోక్ లెంత్. సో స్ట్రోక్ లెంత్ అనేది ఎంత ఉంటుంది? సో స్ట్రోక్ లెంత్ వచ్చేసి డబల్ ఉంటుంది ఎప్పుడైనా, డబల్ ది త్రో ఆఫ్ క్రాంక్. సో డబల్ ఉంటుంది ఎప్పుడైనా కూడా స్ట్రోక్ లెంత్ అనేది క్రాంక్కి డబల్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీన్ని ఏ విధంగా అడిగినా కూడా డబల్ అని గుర్తుపెట్టుకోండి. ద హై ఫ్యూయల్ కన్జంప్షన్ ఆఫ్ ఏ పెట్రోల్ ఇంజన్ మే బీ డ్యూ టు. సో హై ఫ్యూయల్ కన్జంప్షన్ ఎందుకు అవుతుంది? లీకేజ్ ఆఫ్ ఫ్యూయల్ ఫ్రమ్ కార్బొరేటర్, ఇది ఒక ఛాన్స్ ఉంది. డిఫెక్ట్స్ ఇన్ ద లూబ్రికేషన్ సిస్టమ్ సంబంధం లేదు. ఎయిర్ లీక్స్ ఇన్ ద ఇంటెక్ మ్యాన్ఫోల్డ్, ఇది కూడా కాదు. ఇన్కరెక్ట్ ఐడియల్ స్పీడ్. సో ఐడియల్ స్పీడ్ ఇన్కరెక్ట్, సో ఇది కాదు. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. సో కార్బొరేటర్లో మనకు ఫ్యూయల్ అండ్ ఎయిర్ అనేది మిక్చర్ అయిపోయిన తర్వాత ఈ ఫ్యూయల్ ఎయిర్ మిక్చర్ని మనకు ఇంజన్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తుంటాము. సో ఇక్కడ మనకు ఎర్రర్ రావడం వల్ల మనకు ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా అవుతుంది. ద స్ట్రోక్ ఆఫ్ అన్ ఇంజన్ ఈజ్. ద స్ట్రోక్ ఆఫ్ అన్ ఇంజన్ అంటే
టీడీసీ టు బీడీసీ కానీ బీడీసీ టు టీడీసీ కానీ. సో ద డిస్టెన్స్ బిట్వీన్ టీడీసీ టు బీడీసీ అండ్ బీడీసీ టు టీడీసీ. సో ఏదైనా కూడా కరెక్ట్ ఆన్సరే. స్ట్రోక్ లెంత్ కానీ స్ట్రోక్ అన్నా కూడా మనకి ఏమంటే టీడీసీ అండ్ బీడీసీ. బాటమ్ డేట్ సెంటర్, టాప్ డేట్ సెంటర్ అనేది రావాల్సి ఉంటుంది. ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఇన్ ఏ పెట్రోల్ ఇంజన్ ఈజ్ బర్న్డ్ ఇన్. ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఇన్ ఏ పెట్రోల్ ఇంజన్ ఈజ్ బర్న్డ్ ఇన్ ఇంటెక్ మ్యానిఫోల్డ్, ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్, సిలిండర్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఈ యొక్క మిక్చర్ అనేది ఎక్కడ బర్న్ అవుతుంది? సిలిండర్లో, ఇంజన్ సిలిండర్లో బర్న్ అవుతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ హ్యాస్ ద లాంగెస్ట్ క్రాంక్ షాఫ్ట్? సో వీటిలో వేటికి క్రాంక్ షాఫ్ట్ లాంగెస్ట్, ఎక్కువ లాంగ్ ఉంటుంది? సో అపోజిడా, రేడియలా, ఇన్లైనా, వీనా? సో అపోజిడ్ అని అంటే మనకు ఒకదానికి పక్కన ఉంటుంది. సో ఇక్కడ మనకు క్రాంక్ షాఫ్ట్ సేమ్ ఉంటుంది, ఒక పర్టికులర్ ఎక్స్ లెంత్ అని అనుకుంటే. రేడియల్ కనుకుంటే మనకి ఇలా ఉంటే ఆల్ సైడ్స్ మనకి ఇంజన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ లెంతే ఉంటుంది. బట్ ఇన్ లైన్లో మాత్రం ఒకదాని పక్కన ఒకటి ఉంటుంది. ఈ విధంగా అన్నీ ఒక లైన్లో ఉంటాయి. సో అన్నీ ఒక లైన్లో ఉండడం వల్ల ఏంటిదంటే షాఫ్ట్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మన క్రాంక్ షాఫ్ట్ యొక్క లెంత్ అనేది ఎక్కువగా ఉండేది ఇన్ లైన్లో. సో వి అనుకున్నా కూడా మనకి ఈ షేప్లో రావడం జరుగుతుంది. సో మనకి ఇది ఎక్స్ లెంత్ అనుకుంటే ఈ మూడిటికి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్, ఇన్ ఏ డీజిల్ ఇంజన్ ఫ్యూయల్ అండ్ ఎయిర్ మిక్చర్ టుగెదర్ ఇన్ ద. సో డీజిల్ ఇంజన్లో ఫ్యూయల్ ఎయిర్ మిక్చర్ అనేది ఎక్కడ అవుతుంది? కార్బొరేటర్లో, ఇంజెక్టర్లో, కంబషన్ చాంబర్లో, ఇన్లెట్ పోర్ట్స్లలో. సో డీజిల్ ఇంజన్లో ఫ్యూయల్ ఎయిర్ మిక్చర్ ఎక్కడ జరుగుతుంది? కంబషన్ చాంబర్లో జరుగుతుంది. ఇన్ ఏ డీజిల్ ఇంజన్ ద ఫ్యూయల్ ఈజ్ ఇగ్నైటెడ్ బై. డీజిల్ ఇంజన్లో ఫ్యూయల్ అనేది ఇగ్నైట్ బై ఎలా అవుతుంది? బ్లో ప్లగ్, స్పార్క్ ప్లగ్ అండ్ ఇంజెక్టర్, వర్చ్యూ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ కంప్రెస్డ్ ఎయిర్. సో డీజిల్ ఇంజన్లో ఫ్యూయల్ అనేది ఎలా బర్న్ అవుతుంది? గ్లో ప్లగ్ వల్ల అంటే కాదు, ఎందుకంటే ఇది ఓన్లీ కోల్డ్ ఏరియాస్లో మాత్రమే, బిలో 0 degrees కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేస్తాం. సో ఇది మనకు కన్సిడర్ చేయము. మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కువ మనం ప్రిఫర్ చేయము. అండ్ స్పార్క్ ప్లగ్ డీజిల్ ఇంజన్లో ఉండదు. ఫ్యూయల్ని మాత్రం సప్లై చేసే ఫ్యూయల్ ఇంజెక్టర్, ఇది దీనివల్ల బర్న్ కాదు. సో వర్చ్యూ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ కంప్రెస్డ్ ఎయిర్ వల్ల. ఎస్, ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. ఏ హోల్ ఈజ్ డ్రిల్డ్ బిట్వీన్ క్రాంక్ షాఫ్ట్ మెయిన్ జర్నల్ అండ్ క్రాంక్ పిన్ ఫర్. సో ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ మెయిన్ జర్నల్కి అండ్ క్రాంక్ పిన్కి హోల్ అనేది డ్రిల్ చేస్తారు. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? సో డ్రిల్ చేయడానికి మెయిన్ కారణం ఏంటిదంటే లూబ్రికేషన్ కోసం, బ్యాలెన్సింగ్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ వెల్ డిజైన్డ్. అండ్ క్రాంక్ షాఫ్ట్ వైబ్రేషన్స్ ఇది కాదు, డాంపింగ్ ఎఫెక్ట్ అనేది దీనివల్ల రాదు. క్రాంక్ షాఫ్ట్ వెయిట్, సో ఈ రెండు ఒకే వర్క్ చెందినాయి. సో కాదు కాబట్టి మిగిలిన లూబ్రికేషన్. సో లూబ్రికేషన్ కోసం మాత్రం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. స్కావెంజింగ్ ఈజ్ డన్ టు మెయింటైన్ ద. సో స్కావెంజింగ్ అనేది మెయిన్గా ఏం చేస్తుంది? పవర్ అవుట్పుట్ని మనకు మెయింటైన్ చేస్తుంటుంది. సో ఇట్ మెయింటైన్స్ పవర్ అవుట్పుట్. ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ వాటి ఈ పదాలు వినగానే మనకి ఏమంటే స్కావెంజింగ్ అనగానే పవర్ అని గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఇన్ ఏ టర్బో చార్జ్డ్ ఇంజన్. సో టర్బో చార్జ్డ్, ఇది ఇంపార్టెంట్ వర్డ్. ఇన్ ఏ టర్బో చార్జ్డ్ ఇంజన్ ద ఎయిర్ ప్రెషర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ద టర్బైన్ కంప్రెసర్ డ్రివెన్ బై. సో ద కంప్రెషన్ ఈజ్ డ్రివెన్ బై. సో కంప్రెసర్ని ఏ విధంగా డ్రివెన్, మనం పవర్ని పంపిస్తాం త్రూ క్రాంక్ షాఫ్ట్ ద్వారా, ఫ్యాన్ పుల్లీ ద్వారా, స్టార్టర్ మోటార్ ద్వారా, ఎగ్జాస్ట్ గ్యాసెస్ ద్వారా. సో ఏ విధంగా ఈ యొక్క కంప్రెసర్ని మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం. సో ఏ విధంగా మనం వాటికి పవర్ ఇస్తామంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ని మనం పవర్ ఇవ్వడం జరుగుతుంది. అది టర్బో చార్జ్ రన్ అవుతుంది. 14 దాని యొక్క ఆన్సర్ వచ్చేసి ఎగ్జాస్ట్ గ్యాసెస్. ఇన్ ఎస్ఐ ఇంజన్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ ద స్పార్క్ ప్లగ్ ఈస్ ఫైర్స్ జస్ట్. సో ఇక్కడ మనకు వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్ సంబంధించినటువంటి ఈ యొక్క వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్ సంబంధించినటువంటి డేటా ఇది. వాల్వ్ టైమింగ్ పైన మన గ్రిప్ ఉన్నట్లయితే ఈ క్వశ్చన్ ఈజీ సాల్వ్ చేయొచ్చు. సో మనకు స్పార్క్ ఇగ్నిషన్ సిస్టంలో స్పార్క్ ప్లగ్ అనేది ఫైర్స్ జస్ట్ బిఫోరా ఆఫ్టరా. సో బిఫోర్ ద పిస్టన్ రీచెస్ బాటమ్ రీచ్ అయినప్పుడు బ్లాస్ట్ అయితే మనకు పవర్ స్ట్రోక్ కాదు. ఆఫ్టర్ ద పిస్టన్ రీచెస్ ద టాప్ రీచ్ అయినప్పటికీ అప్పటికి హైయెస్ట్ ప్రెషర్ ఉంటుంది. అప్పుడు మనకు వచ్చినట్లయితే ఆఫ్టర్ అంటే ఇది డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. సో అప్పుడు కూడా కాదు. బిఫోర్ ద పిస్టన్ రీచెస్ టు ది టాప్. ఎస్, పిస్టన్ అనేది టాప్కి రీచ్ అవుతున్నప్పుడే మనకు ఫైరింగ్ అయ్యేటటువంటి మిల్లీ సెకండ్ టైంలోనే మనకు ఆ బ్లాస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. హైయెస్ట్ కంప్రెషన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ పవర్ స్ట్రోక్గా కన్వర్ట్ అవుతుంది. సో 15 దాని యొక్క ఆన్సర్ వచ్చేసి సి. క్రాంక్ షాఫ్ట్ బేరింగ్స్ ఆర్ మేడ్ ఇన్ 2 halves బికాస్ దే ఆర్. క్రాంక్ షాఫ్ట్ బేరింగ్స్ అనేవి 2 partsగా మనం చేయడం జరుగుతుంది. సో ఎందుకని అంటే ఇట్ ఈజీ టు మ్యానుఫ్యాక్చర్, ఈజీ టు రీప్లేస్, చీప్ టు మ్యానుఫ్యాక్చర్, వియర్లెస్. సో దేనికోసం అని మనం దాన్ని 2 parts చేస్తామంటే ఈజీ టు రీప్లేస్ కోసం. సో మనకు క్రాంక్ షాఫ్ట్ ఈ విధంగా ఉంటే క్రాంక్ షాఫ్ట్లో మనం ఇటొకటి 2 parts చేయడం జరుగుతుంది. ఎందుకంటే
వన్ ఆఫ్ ద మోస్ట్ వేరింగ్ పార్ట్ వచ్చేసి ఈ యొక్క క్రాంక్ షాఫ్ట్ బేరింగ్స్. ఎందుకంటే మనకి ఇంజన్ రన్ అవుతున్నంత టైం మనకి పిస్టన్ సంబంధించి ఈ క్రాంక్ షాఫ్ట్ కనెక్టింగ్ రాడ్ సంబంధించినటువంటి పార్ట్స్ అన్నీ కూడా మనకు రొటేట్ అవుతూ ఉంటాయి. ఎక్కువ వేరింగ్ అయ్యే పార్ట్స్లలో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి వీటిని ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా మనం రీప్లేస్ చేసుకోగలగాలి. కాబట్టి ఈజీ టు రీప్లేస్. అండ్ రిస్ట్ పిన్ కనెక్ట్స్. సో రిస్ట్ పిన్ అనేది దేని కనెక్ట్ చేస్తుంది, పిస్టన్ టు కనెక్టింగ్ రాడ్. మనకి ఇక్కడ పిస్టన్ ఈ విధంగా కనెక్టింగ్ రాడ్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఒక పిన్ ఉంటుంది, ఇక్కడ ఒక పిన్ ఉంటుంది. సో రిస్ట్ పిన్, గడ్జియన్ పిన్, 2 పిన్స్ ఉంటాయి. 2 పిన్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో రిస్ట్ పిన్ వచ్చేసి పిస్టన్ నుంచి కనెక్టింగ్ రాడ్కి ఫిక్స్ చేసేది రిస్ట్ పిన్. ఇది ఒకటి ఇంపార్టెంట్. ద కంబషన్ చాంబర్ ఈజ్ ద ఏరియా బిట్వీన్. సో కంబషన్ చాంబర్ అనేది ఏరియా ఎక్కడి నుంచి ఎక్కడ మట్టుకుంటుంది, టీడీసీ టు బీడీసీ, టాప్ ఆఫ్ పిస్టన్ అండ్ టీడీసీ, టాప్ ఆఫ్ ద పిస్టన్ అండ్ బీడీసీ, నన్ ఆఫ్ ది ఎబో. సో ఎక్కడి నుంచి ఎక్కడ మట్టుకుంటుంది, టాప్ ఆఫ్ ద పిస్టన్ అండ్ టీడీసీ. ఎందుకంటే కంబషన్ చాంబర్ మాత్రం మనకు అడుగుతున్నారు. సో టాప్ ఆఫ్ ద పిస్టన్ అండ్ టీడీసీ. సో మనకు ఈ విధంగా కంబషన్ చాంబర్ తీసుకొని మనకు పిస్టన్ అనేది రావడం జరుగుతుంది. మనకు వాల్వ్ పోర్ట్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. అండ్ మనకి ఇక్కడ స్పార్క్ ప్లగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఏరియాని మనకు బ్లాస్టింగ్ ఏరియా. సో దీన్ని మన కంబషన్ చాంబర్ ఏరియా అంటేనే మనకి ఒక ఫ్రీ స్పేస్ని మనం కంబషన్ చాంబర్ ఏరియా అనడం జరుగుతుంది. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. ఆల్ పెట్రోల్ ఇంజన్స్ హ్యావ్ ఏ థ్రోటల్. సో మన బైక్ హ్యాండిల్కి ఉన్నటువంటి థ్రోటల్ని మనం రైజ్ చేసినప్పుడే మనం ఇంక్రీజ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇంటేక్. సో మనకు ఇంజన్ అనే స్పీడ్ ఎక్కువ రావడం జరుగుతుంది. అండ్ విచ్ ఇంజన్ హ్యాస్ మ్యాక్సిమం ఫ్యూయల్ ఎఫిషియన్సీ. సో ఏ ఇంజన్కి మ్యాక్సిమం ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంటుంది, వి ఇంజన్, ఇన్లైన్ ఇంజన్, రేడియల్ ఇంజన్, అపోజిట్ ఇంజన్. సో ఏ ఇంజన్కి ఎక్కువగా ఉంటుందండి, రేడియల్ ఇంజన్కి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది వెన్ కంపేర్ టు అదర్ ఇంజన్స్. అండ్ ఇన్ డీజిల్ సైకిల్ కంబషన్ టేక్స్ ప్లేస్. సో డీజిల్ సైకిల్, ఆటో సైకిల్, డీజిల్ సైకిల్, డ్యూయల్ సైకిల్ అని ఉండడం జరుగుతుంది. సో దీనిలో డీజిల్ సైకిల్లో కంబషన్ టేక్స్ ప్లేస్ ఎట్. సో మనకు ఉన్నటువంటి ఆన్సర్గా మనం చూసుకున్నట్లయితే కాన్స్టెంట్ ప్రెజర్, కాన్స్టెంట్ వాల్యూమ్, కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెజర్లో కాన్స్టెంట్ ప్రెజర్. సో డీజిల్ సైకిల్లో కంబషన్ ఈస్ ప్లేస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. అదే పెట్రోల్ ఇంజన్లో కనుక చూసుకున్నట్లయితే కాన్స్టెంట్ వాల్యూమ్. సో ఈ రెండు ఇంపార్టెంట్. పెట్రోల్ అయితే వాల్యూమ్ అని, డీజిల్ అయితే ప్రెజర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద స్పార్క్ అకర్స్ వెన్ పాయింట్స్ క్లోజ్, పాయింట్స్ ఓపెన్, ఇగ్నిషన్ స్విచ్ ఈజ్ ఆన్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే స్పార్క్ అనేది ఏ విధంగా వస్తుంది, పాయింట్స్ క్లోజ్, పాయింట్స్ ఓపెన్. సో ఏ విధంగా రావడం జరుగుతుంది, ఇగ్నిషన్ స్విచ్ ఆన్ అయినప్పుడు మాత్రం మనకు ఇంజన్లో స్పార్క్ ప్లగ్ అనేది యాక్టివేట్ అయ్యి స్పార్క్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. మనం బైక్ని స్టార్ట్ చేసినప్పుడే ఇగ్నిషన్ స్విచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మాత్రం మనకు స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది. ద కాంటాక్ట్ బ్రేకేజ్ పాయింట్స్ ఆర్ ఓపెన్డ్ బై ద క్యామ్ అండ్ క్లోజ్డ్ బై ద. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి వాల్వ్స్ని మనకు క్యామ్ తోటి ఓపెన్ చేస్తాం, బట్ ఏ విధంగా క్లోజ్ చేస్తాం, స్ప్రింగ్ టెన్షన్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, మ్యాగ్నెట్ ఫోర్స్, నన్ ఆఫ్ ది అబోవ్. సో మనం జనరల్గా యూజ్ చేసేటువంటిది స్ప్రింగ్ టెన్షన్ ఫోర్స్ యూజ్ చేసేసి వాల్వ్స్ని రివర్స్ తీసుకోవడం జరుగుతుంది. బట్ క్యామ్ వల్ల ఓపెన్ అవుతాయి, స్ప్రింగ్స్ వల్ల క్లోజ్ అవుతాయి. నెక్స్ట్, టాకోమీటర్ ఇన్ ఏ డీజిల్ ఇంజన్ మెజర్స్ స్పీడ్, డిస్టెన్స్, ఇంజన్ ఆర్పిఎం, ఫ్యూయల్ కన్జంప్షన్. సో టాకోమీటర్ అంటే ఆర్పిఎంని మెజర్ చేసేది. సో అది డీజిల్ ఇంజన్ కావచ్చు, పెట్రోల్ ఇంజన్ కావచ్చు, అది ఏ ఇంజన్ అయినా కూడా మనకు మెజర్ చేసేది ఆర్పిఎం మాత్రమే, రివల్యూషన్స్ పర్ మినిట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ డీజిల్ ఇంజన్ ఫ్యూయల్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్ జస్ట్ బిఫోర్ ద ఇంజెక్టర్. సో ఇక్కడ ఇచ్చినటువంటి కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో ఒకటి ఫ్యూయల్ సిస్టమ్, ఇంజన్ ఫ్యూయల్ సిస్టమ్కి జస్ట్ బిఫోర్ ద ఇంజెక్టర్. ఫ్యూయల్ ట్యాంకా, ఫ్యూయల్ లిఫ్టరా, ఫ్యూయల్ ఫిల్టరా, లిఫ్ట్ పంపా. సో ఏది ఉండడం జరుగుతుంది, ఫ్యూయల్ ఫిల్టర్ అనేది ఉండడం జరుగుతుంది. జస్ట్ బిఫోర్ ద ఇంజెక్టర్కి ఫ్యూయల్ ఫిల్టర్ అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యూయల్లో ఎలాంటి డస్ట్ ఉన్నట్లయితే అది ఇంజన్లోని కంబషన్ ఛాంబర్లో చేరిపోయి ఇంజన్ పిస్టన్పై కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాల్వ్స్ని క్లోజ్ చేసే ఛాన్స్ అనేది రావడం జరుగుతుంది. టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ద డీజిల్ ఇంజన్ ఇంజెక్టర్ డెలివర్స్ ఫ్యూయల్. సో డీజిల్ ఇంజన్ ఇంజెక్టర్ ఫ్యూయల్ని దేనికి డెలివర్ చేస్తుంది, ఫ్యూయల్ ట్యాంక్, ఫ్యూయల్ ఫిల్టర్కి, ఇంజన్ సిలిండర్కి, గవర్నర్కి. దేనికి డెలివరీ చేస్తుంది, ఇంజన్ సిలిండర్కి డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. ద ఫ్యూయల్ ఇంజెక్షన్ టైమింగ్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూటర్ టైప్ పంప్ ఈజ్ కంట్రోల్డ్ బై. సో డిస్ట్రిబ్యూటర్ టైప్ పంప్ కంట్రోల్ దేనివల్ల చేస్తాం, చేంజింగ్ ప్లంజర్ స్ట్రోక్, చేంజింగ్ స్పీడ్ ఆఫ్ ద రోటర్, రొటేటింగ్ ద క్యామ్ రింగ్, చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ క్యామ్స్ ఆన్ ద రింగ్. సో ఈ విధంగా మనం దీన్ని కంట్రోల్ చేస్తాం. క్యామ్ రింగ్ని మనం కంట్రోల్ చేసినట్లయితే డిస్ట్రిబ్యూటర్ టైప్ పంప్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా
డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ది పర్పస్ ఆఫ్ ద ఇంజెక్టర్ ప్రొవైడెడ్ ఆన్ ఏ డీజిల్ ఇంజన్ ఈజ్ టు ఇంజెక్ట్. సో డీజిల్ ఇంజన్లో ఫ్యూయల్ ఇంజెక్టర్ ఏం చేస్తుంది, మనకు ఫ్యూయల్ ఇన్ ద సిలిండర్. సో మనకు ఫ్యూయల్ మనకున్నదే డీజిల్ ఇంజన్లో ఒకటే ఒక ఇంజెక్టర్. సో ఇంజెక్టర్ ఏం చేస్తుంది, ఇంజెక్ట్ చేస్తుంది. ఏంటిది, ఫ్యూయల్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఎక్కడికి పంపిస్తుంది, సిలిండర్కి పంపిస్తుంది. సో డైరెక్ట్ మనం మ్యాటర్ని చదువుతున్నట్లయితే మనకు డైరెక్ట్గా ఆప్షన్స్ సంబంధించి ఆన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది. ద గ్యాప్ ఆఫ్ ఏ స్పార్క్ ప్లగ్ ఈజ్ అడ్జస్టెడ్ బై. సో స్పార్క్ ప్లగ్లో ఉన్నటువంటి గ్యాప్ని అడ్జస్ట్ చేయడానికి ఏం వాడతాం, ఫిల్లింగ్ ద సెంటర్ ఎలక్ట్రోడ్, ఫిల్లింగ్ ద ఎర్త్ ఎలక్ట్రోడ్, బెండింగ్ ద సెంటర్ ఎలక్ట్రోడ్, బెండింగ్ ద ఎర్త్ ఎలక్ట్రోడ్. సో ఏ విధంగా చేయడం జరుగుతుంది, బెండింగ్ ద ఎర్త్ ఎలక్ట్రోడ్. మనకు స్పార్క్ ప్లగ్ ఏ విధంగా రావడం జరుగుతుంది, ఇక్కడ ఒక చిన్న డాట్ ఉంటుంది, ఈ విధంగా రావడం జరుగుతుంది. బెండింగ్ ద ఎర్త్ ఎలక్ట్రోడ్ని చేయడం ద్వారా ఈ యొక్క గ్యాప్ని మనం అడ్జస్ట్ చేస్తాము. సో 29th యొక్క ఆన్సర్ వచ్చేసి డి. ద పర్పస్ ఆఫ్ ద ఫ్యాన్ ఇన్ ఇంజన్ కూలింగ్ సిస్టమ్ ఈజ్ టు. ద పర్పస్ ఆఫ్ ద ఫ్యాన్ ఇన్ ద ఇంజన్ కూలింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఫ్యాన్ ఇంజన్ కూలింగ్ సిస్టంలో ఇంక్రీజ్ ద ఫ్లో ఆఫ్ కూలెంట్, డ్రా ఎయిర్ త్రూ ద రేడియేటర్, కూల్ ద ఇంజన్ బై బ్లోయింగ్ ఎయిర్ ఓవర్ ఇట్, ప్రొవైడ్ డ్రైవ్ టు ద వాటర్ పంప్. ప్రొవైడ్ డ్రైవ్ కాదు, కూలెంట్ ఫ్లోని ఇది ఇంక్రీజ్ చేయదు, ఎందుకంటే ఇది వాటర్ కూలెంట్ అలాంటి సపరేట్ కూలింగ్స్ ఉన్నప్పుడు ఇంపాక్ట్ ఉండదు. నెక్స్ట్ కూల్ ద ఇంజన్ బై బ్లోయింగ్ ఎయిర్ ఓవర్ ఇట్. సో ఇది కాదు, ఇది పెట్రోల్ ఇంజన్లో మాత్రం వర్క్ అవుతుంది. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డ్రా ఎయిర్ త్రూ ద రేడియేటర్. సో ఎయిర్ని రేడియేటర్ నుంచి పంపించడం ద్వారా కూలెంట్ని కూల్ చేసేసి ఇంజన్ యొక్క కూలింగ్ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తుంది. ద పర్పస్ ఆఫ్ థర్మోస్టాట్ ఈజ్ టు కీప్ ద ఇంజన్. సో థర్మోస్టాట్ ఇంజన్ని ఏం చేస్తుంది, కూల్గా ఉంచుతుందా, వార్మ్గా ఉంచడానికి ప్రయత్నిస్తుందా, హాట్గా ఉంచుతుందా, ఎట్ డిజైర్డ్ టెంపరేచర్. ఎట్ డిజైర్డ్ టెంపరేచర్లో ఉంచడానికి ట్రై చేస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే థర్మోస్టాట్ అంటే కింద ఆప్షన్స్ చూడకుండా వెంటనే కూల్ అని క్లిక్ చేసేస్తారు, దానివల్ల రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే థర్మోస్టాట్ అనేది ఇక్కడ డిజైర్డ్ టెంపరేచర్లో ఉంచడానికి ప్రయత్నిస్తుంది. సో ఆప్షన్ నెంబర్ డి ఈజ్ రైట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ ద కరెక్ట్ లొకేషన్ ఆఫ్ ద థర్మోస్టాట్ ఇన్ ద కూలింగ్ సిస్టమ్. సో థర్మోస్టాట్ని ఎక్కడ మనం ప్లేస్ చేస్తాము, కరెక్ట్ లొకేషన్ ఎక్కడంటే బిట్వీన్ హెడర్ హోజ్ అండ్ రేడియేటర్. రేడియేటర్ దగ్గర అయితే మనకు అక్కడ మనకి ఏమవుతుంది, రేడియేటర్ దగ్గర ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో హీట్ ఎక్కువ, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో హీట్ తక్కువ, మనకు ఎయిర్ అనేది పాస్ అవుతుంటుంది. ఎయిర్ యొక్క టెంపరేచర్ మనం మెజర్ చేయలేం కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ రేడియేటర్ ఉంది, ఇది కాదు. ఇంజన్ వాటర్ జాకెట్ అండ్ హోస్, ఓకే, ఇంజన్ వాటర్ జాకెట్, ఓకే, బిట్వీన్ ఇంజన్ వాటర్ జాకెట్ అండ్ హెడర్ హోస్, ఎస్. సో ఆప్షన్ నెంబర్ డి ఈజ్ రైట్. సో మనకు థర్మోస్టాట్ అనేది ఇంజన్ వాటర్ జాకెట్ అండ్ హెడర్ హోస్ దగ్గర ఉంచడం ద్వారా దాని యొక్క టెంపరేచర్ని మనం డిజైర్డ్ టెంపరేచర్ దగ్గర ఇంజన్ని రన్ చేయొచ్చు. అండ్ విచ్ పార్ట్ ఇండికేట్స్ ద ఆయిల్ లెవెల్ ఇన్ ద ఇంజన్ సంప్లో ఏ పార్ట్ అనేది ఆయిల్ లెవెల్ని మనకు ఇండికేట్ చేస్తుంది, ఫీలర్ గేజ్, ప్లాస్టిక్ గేజ్, ఆయిల్ ప్రెషర్ గేజ్, డీప్ స్టిక్. సో జనరల్గా మనం యూజ్ చేసేటువంటి పార్ట్ వచ్చేసి డీప్ స్టిక్. సో డీప్ స్టిక్ని యూజ్ చేసి మనం ఆయిల్ లెవెల్ని చెక్ చేస్తాం. ద పర్పస్ ఆఫ్ పిస్టన్ పిన్ ఈజ్ టు. సో పిస్టన్ పిన్ అనేది ఉండడం జరుగుతుంది, దాని యొక్క పర్పస్ ఏంటిది, ప్రివెంట్ ద వాల్వ్ ఫ్రమ్ ద రొటేటింగ్, లింక్ ద కనెక్టింగ్ రాడ్ టు ద క్రాంక్ షాఫ్ట్, ఎన్షూర్ ద పిస్టన్ రింగ్ టు ద పిస్టన్, కనెక్టింగ్ ద పిస్టన్ టు ద కనెక్టింగ్ రాడ్. సో దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటిది, కనెక్టింగ్ పిస్టన్ టు ద కనెక్టింగ్ రాడ్. అండ్ ద 2 types ఆఫ్ లూబ్రికేషన్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ ద ఇంజన్. సో మనకు 2 types ఆఫ్ లూబ్రికేషన్ సిస్టమ్స్ యూజ్ చేస్తాం. అవి ఏంటి అంటే హై అండ్ లో ప్రెజర్, ప్రెజర్ అండ్ వాక్యూమ్, పంప్ అండ్ గ్రావిటీ పైన, స్ప్లాష్ అండ్ ప్రెజర్. సో యూజ్ చేసేటువంటి ఫ్లాష్ అండ్ ప్రెజర్ లూబ్రికేషన్ సిస్టమ్. సో స్ప్లాష్ అండ్ ప్రెజర్ లూబ్రికేషన్ సిస్టమ్ యూజ్ చేసి మనం ఇప్పటి వరకు కూడా యూజ్ చేస్తున్నాం. స్ప్లాష్ కంటే మనకి ఈ విధంగా ఒకటి లింక్ అనేది రావడం జరుగుతుంది క్రాంక్ షాఫ్ట్కి సంబంధించి. అండ్ ప్రెజర్ అంటే ప్రెజరైజ్డ్ పంప్ తోటి మనం పైకి లిఫ్ట్ చేసేసి స్ప్లిట్ చేసేస్తూ ఉంటాం. ఇది ప్రెజర్ది, ఇది స్ప్లాష్ ద్వారా. అండ్ ద రేడియేటర్ కోర్ ఈజ్ మేడ్ ఆఫ్. సో రేడియేటర్ కోర్ అనేది దేంతో తయారు చేస్తారు, ప్లాస్టిక్, క్యాస్ట్ ఐరన్, స్టీల్ అండ్ బ్రాస్. సో మోస్ట్లీ మనం ప్రిఫర్ చేసేది బ్రాస్. సో ఎందుకంటే దీని యొక్క కండక్టివిటీ అనేది ఎక్కువ, కాబట్టి మనం మోస్ట్లీ ప్రిఫరబుల్ బ్రాస్. ఇన్ డీజిల్ ఇంజన్ ఏ క్లాగ్డ్ నాజిల్ కుడ్ రిజల్ట్ ఇన్ ఎక్సెసివ్ ఫ్యూయల్ కన్జంప్షన్, ఎస్. ఓవర్ రిచ్ మిక్చర్, ఎస్, దీనివల్ల కూడా కావచ్చు. అండ్ ఎక్సెసివ్ స్మోక్, సో దీనివల్ల కూడా కావచ్చు. ఎనీ వన్ ఆఫ్ దిస్, ఈ మూడిట్లో ఏ ఒక్క ప్రాబ్లం వల్ల కూడా మనకు ఆ ప్రాబ్లం అనేది జనరేట్ అవుతుంది. అండ్ సూపర్ ఛార్జింగ్ ఇన్ ఏ డీజిల్ ఇంజన్ ఈజ్ ఆల్సో కాల్డ్. సో సూపర్ ఛార్జింగ్ అనే డీజిల్ ఇంజన్ని సూపర్ ఛార్జింగ్ చేయడం అనే దాన్ని ఏమని అనొచ్చు, స్కావెంజింగ్, క్లీనింగ్, సైలెన్సింగ్, బూస్టింగ్. సో బూస్టింగ్ని కూడా సూపర్ ఛార్జింగ్ అనడం కూడా జరుగుతుంది.
విచ్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ లార్జ్ డీజిల్ ఇంజన్స్. సో ఏ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ని యూజ్ చేస్తారు లార్జ్ డీజిల్ ఇంజన్స్లలో? మనకు డ్రై ఫిల్టర్స్, ఇంపిగ్మెంట్ ఫిల్టర్స్, ఆయిల్ బాత్ ఫిల్టర్స్, ఎనీ వన్ ఆఫ్ దీస్. సో ఏది ప్రిఫర్ చేయడం జరుగుతుంది? మోస్ట్లీ మనం ఇంపిగ్మెంట్ ఫిల్టర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లార్జ్ డీజిల్ ఇంజన్స్ని మనం ఎక్కువగా ఫ్యాక్టరీస్లలో ఒక స్టెబిలైజ్డ్ పొజిషన్లో ఉంచడం జరుగుతుంది, కాబట్టి వాటికి ఎక్కువ ఇంపిగ్మెంట్ ఫిల్టర్స్ని యూజ్ చేస్తాం. ద ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ ఇన్ స్మాల్ డీజిల్ ఇంజన్స్ ఈజ్ మేడ్ ఆఫ్. సో స్మాల్ డీజిల్ ఇంజన్స్ అంటే మన వెహికల్స్లో ఆటోమోటివ్ ఉన్నటువంటి స్మాల్ డీజిల్ ఇంజన్స్ని వేటితోటి తయారు చేస్తాం? ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ని క్యాస్ట్ ఐరన్, బ్రాసా, అల్యూమినియం, కాపర్. సో దీన్ని ప్రిఫర్ చేసి మనం తయారు చేయడం జరుగుతుంది. క్యాస్ట్ ఐరన్ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ ఇన్ స్మాల్ డీజిల్ ఇంజన్స్లలో క్యాస్ట్ ఐరన్ యూజ్ చేయడం జరుగుతుంది. ద వాల్యూమ్ ఆఫ్ మఫ్లర్ ఈజ్ యూజ్. సో మఫ్లర్ సంబంధించినటువంటి వాల్యూమ్ అనేది యూజువల్లీ 2 to 4 times ఆఫ్ ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్, 6 to 8 times, 10 to 12 times, 14 to 16 times. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. 6 to 8 times ఆఫ్ ద ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వాల్యూమే వాల్యూమ్ ఆఫ్ మఫ్లర్. సో మఫ్లర్ యొక్క వాల్యూమ్ అంటే 6 to 8 times ఆఫ్ ద ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్. డిపాజిట్ ఆఫ్ కార్బన్ ఇన్ ద ఎగ్జాస్ట్ సిస్టమ్. సో ఎగ్జాస్ట్ సిస్టంలో డిపాజిట్ ఆఫ్ కార్బన్, సో దానివల్ల ఏం జరుగుతుంది? విల్ ఇంక్రీజ్ ద బ్యాక్ ప్రెజర్, విల్ రెడ్యూస్ ద బ్యాక్ ప్రెజర్, విల్ హ్యావ్ నో ఎఫెక్ట్ ఆన్ ద బ్యాక్ ప్రెజర్, విల్ రిజల్ట్ ఇన్ ఫ్లక్చుయేటింగ్ ప్రెజర్. సో ఇక్కడ కార్బన్ అనేది ఎగ్జాస్ట్ సిస్టంలో ఉండడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉంటే ఆ ప్రాబ్లం ఏంటిది? విల్ ఇంక్రీజ్ ద బ్యాక్ ప్రెజర్. సో బ్యాక్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, దానివల్ల మనకు ఈ యొక్క ఎగ్జాస్ట్ సిస్టమ్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకు హెవీ సౌండ్స్ కానీ మన దాని యొక్క ఫిల్టరేషన్ అనేది ప్రాపర్గా జరగదు. ఏ ప్రెజర్ క్యాప్ ఈస్ కంటైన్స్. ఏ ప్రెజర్ క్యాప్ కంటైన్స్ ఏ ప్రెజర్ వాల్వ్, థర్మోస్టాట్ వాల్వ్, బ్లో ఆఫ్ వాల్వ్, ప్రెజర్ అండ్ వాక్యూమ్ వాల్వ్. సో ప్రెజర్ క్యాప్లో ఏమేమి ఉంటాయి? సో ప్రెజర్ క్యాప్లో మేజర్గా ఉండేటటువంటి ప్రెజర్ అండ్ వాక్యూమ్ వాల్వ్ అనేది ఉండడం జరుగుతుంది మేజర్గా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ద థర్మోస్టాట్స్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద మోడర్న్ ఇంజన్స్. మోడర్న్ ఇంజన్స్లలో థర్మోస్టాట్స్లో ఏ థర్మోస్టాట్ని మోస్ట్ ప్రిఫరబుల్గా యూజ్ చేయడం జరుగుతుంది? వ్యాక్స్ పెల్లెటా, బైమెటాలికా, బెల్లో టైపా, ఆల్కహాల్ టైపా. సో ఏ టైప్ ఆఫ్ థర్మోస్టాట్ని మోడర్న్ ఇంజన్స్లలో యూజ్ చేస్తాం? సో ఏ టైప్ అండి? వ్యాక్స్ పెల్లెట్. సో వ్యాక్స్ టైప్. సో ఇది ఏం చేస్తుందంటే రిక్వైర్డ్ టెంపరేచర్ ఇంక్రీజ్ కాగానే వ్యాక్స్ అనేది మెల్ట్ అయిపోతుంది. వ్యాక్స్ అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సినటువంటి ఫాస్ట్నెస్ అనేది జరిగిపోతుంది, కూలింగ్ అనేది తొందరగా అయిపోతుంది. మళ్ళీ వ్యాక్స్ అనేది టెంపరేచర్ డిక్రీజ్ కాగానే ఈ యొక్క వ్యాక్స్ అనేది మళ్ళీ సాలిడ్ స్టేట్లోకి వచ్చేసి మళ్ళీ ఈ యొక్క సర్కిల్ని క్లోజ్ చేసేసి దాని యొక్క ప్రీవియస్గా ఏ విధంగా అయితే రిక్వైర్డ్ టెంపరేచర్ వద్ద జనరల్ కేటగిరీలో వర్క్ అనేది జరుగుతుందో ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ద థర్మోస్టాట్ ఈస్ స్టక్ క్లోజ్డ్, ద ఇంజన్ విల్ వార్మ్ అప్ స్లోలీ, ఓవర్ హీట్, ఫెయిల్ టు స్టార్ట్, ఐడిల్. సో ఏ పొజిషన్లో ఉంటుంది? ఓవర్ హీట్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే థర్మోస్టాట్ అనేది టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది. సో థర్మోస్టాట్ ఫెయిల్ అయిందంటే మాత్రం ఇంజన్ అనేది ఓవర్ హీట్ అవ్వడం జరుగుతుంది. ద డీజిల్ ఇంజన్ యూజువల్లీ ఎమిట్స్ ఎక్సెసివ్ స్మోక్ డ్యూరింగ్. సో డీజిల్ ఇంజన్ అనేది ఎక్సెసివ్ స్మోక్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తుంటుంది? యాక్సిలరేషన్ టైంలోనే ఎక్కువగా మనం థ్రోటిల్ని ఎక్కువ యూజ్ చేయడం ద్వారా ఎక్కువ ఫాస్ట్నెస్ అనేది రావడంతో రిచ్ మిక్సర్ని మనం ఎక్కువగా పంపేయడం వల్ల మనకి యాక్సిలరేషన్ టైంలోనే స్మోక్ అనేది ఎక్కువగా జనరేట్ అవ్వడం జరుగుతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ వాజ్ ఒరిజినల్లీ యూజ్డ్ ఇన్ లార్జ్ స్టేషనరీ అండ్ మెరైన్ ఇంజన్స్లలో ఏ యొక్క ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తామంటే ఎయిర్ ఇంజెక్షన్ సిస్టమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ స్మోకీ బ్లూ ఎగ్జాస్ట్ ఈజ్ డ్యూ టు. స్మోకీ బ్లూ ఎగ్జాస్ట్ అనేది దీనివల్ల రావడం జరుగుతుందని అంటే బర్నింగ్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద కంబషన్ ఛాంబర్. సో బర్నింగ్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద కంబషన్ ఛాంబర్ వల్లనే మనకు ఆ బ్లూ ఫ్లేమ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, సిరీస్ వైండింగ్ ఆఫ్ సోలనాయిడ్ ఈజ్ జనరల్లీ మేడ్ ఆఫ్. సో సోలనాయిడ్ స్విచ్లో మనకి సిరీస్ వైండింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే థిన్, థిక్, ఫ్లెక్స్, పీవీసీ వైర్. సో ఫ్లెక్స్ వైర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇంజన్ డస్ నాట్ స్టార్ట్ బికాస్ ఆఫ్. ఇంజన్ అనేది స్టార్ట్ కాదు ఎందుకని అంటే ఇన్ కేస్ అబ్సెన్స్ ఆఫ్ ఫ్యూయల్ ఫిల్టర్స్, పంచర్డ్ ఫ్లోట్ అండ్ లెస్ వాటర్ ఇన్ రేడియేటర్, లో విస్కాసిటీ ఆఫ్ ఇంజన్ ఆయిల్. సో లో విస్కాసిటీ ఆఫ్ ఇంజన్ ఆయిల్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ రేడియేటర్లో వాటర్ తక్కువ ఉన్నా కూడా ఇంజన్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఫ్యూయల్ ఫిల్టర్స్ ఆబ్జెక్షన్స్ వల్ల కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఫ్లోట్ వల్లనే మనకి ఒక పంచర్డ్ ఫ్లోట్ వల్లనే మనకి ఇంజన్ అనేది స్టార్ట్ కాదు. సో ఆప్షన్ నెంబర్ బి ఈజ్ రైట్. సో ఇక్కడతో మనకి 50 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి.
అండ్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ 50 క్వశ్చన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి కీస్ తోటి ఒక ఫైల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక ఐటీఐ సబ్జెక్ట్స్ తోటి కలుద్దాం. మోటార్ వెహికల్ మెకానిక్ సంబంధించినటువంటి టాప్ ఇంపార్టెంట్ 50 బిట్స్ తోటి కలుద్దాం. ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.